వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పేషెంట్కి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు? సో డైట్ పరంగా ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తారు. డయాగ్నోసిస్ అయిన తర్వాత ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతిక్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్కి వెళ్తూ ఉంటారు. సో మోర్ దాన్ మిస్గైడింగ్ వాళ్ళు స్టేజింగ్ మిస్ అయిపోతున్నారు. మనకి ట్రీట్మెంట్ స్టేజ్ అనేది లాస్ అవుతుంది అక్కడ. సో వాళ్ళు స్టేజ్ 1లో డయాగ్నోస్ అయ్యి అలా 3-4 months తర్వాత లేకపోతే ఒక 6 months తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు విత్ స్టేజ్ 4 డిసీజ్. సో ఇవన్నీ లాస్ట్ మంత్స్, ఇవన్నీ మనకి మధ్యలో టైం వేస్ట్ అయినట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అంటే ఇవన్నీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయవు. డైట్ హ్యాజ్ అ రోల్. అంటే రెగ్యులర్ మంచి ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అగ్రీడ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్రీట్మెంట్ తర్వాత ఇవన్నీ. సో ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేసి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఇలా డిఫరెంట్ థెరపీస్కి వెళ్ళినప్పుడు వీఆర్ లూజింగ్ దీస్ మంత్స్ అనమాట. మధ్యలో ఈ మంత్స్ అన్నీ మనకి లోపల పెరిగిపోతున్నట్టు. ఒక క్యూరబుల్ ట్రీటబుల్ స్టేజ్ ఉన్నప్పుడు చేసుకోవాల్సింది లేట్ స్టేజెస్లో మనం కూడా ఏం చేయలేము. డాక్టర్ గారు, వాటర్ విషయానికి వస్తే వాళ్ళు లిమిట్గా తీసుకోవాలని ఏమైనా ఉంటుందా? లేదండి, దే కెన్ టేక్ అడిక్వేట్ అన్లెస్ కిడ్నీ డిసీజ్ ఏమైనా ఉన్న వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా వాటర్ రెస్ట్రిక్షన్ చెప్తాం, అదర్వైజ్ నో రెస్ట్రిక్షన్.